హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజైతే మన మొక్కలకి మనం బటర్ మిల్క్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాము. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు దీని గురించి అయితే మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇది ఈ మొక్కలకి మనం ఇస్తే మన మొక్కల ఇందులో చాలా రకాలైతే మినరల్స్ అయితే ఉన్నాయండి. పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ కాల్షియం, ఇలాంటి B12 ఇలాంటి చాలా మినరల్స్ ఉండడం వల్ల అసలు ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా మనకి వర్షాలు అయితే పడట్లేదు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మన మొక్కలకి ఫర్టిలైజర్ ఇస్తే మాత్రం చాలా చక్కగా అయితే మొక్కలు అయితే బాగుంటాయండి. ఇలా చిగుర్లతోని చక్కగా ఉంటాయి. మన మొక్కలు కూడా మనం చాలా బాగా కాపాడుకునేటట్టు ఉంటాము ఈ ఎండాకాలంలో ఎండిపోకుండా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ విధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ 3 ఆప్షన్స్ అని వస్తాయి. మీరు ఆల్ అనే బటన్ దగ్గర టచ్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇదిగోండి, ఇదైతే పెరుగండి. మనం కామన్గా ఇంట్లో ఎక్కువగా మనం పెరుగు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. నేనైతే కొంచెం మిగులుతున్నప్పుడు దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని ఉంచుకున్నానండి. ఇది బాగా పులిసిపోయిందండి. బాగా పులిసిపోయిన పెరిగే మనం మొక్కలకైతే ఇవ్వాలి. అప్పుడు అందులో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చాలా ఫర్మెంటేషన్గా అయ్యి మొక్కలకి అనేది చాలా చక్కగా మినరల్స్ అనేవి అందుతుందండి. కొంచెం దాన్ని మనం బాగా ఇలాగ మిక్స్ చేసుకుందామండి. ముక్కలుగా లేకుండా చక్కగా ఒక నీళ్ళు చూసారా, ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఎంత బాగా నురగొచ్చిందో చూసారా, ఎంత చక్కగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయింది. ఇది చాలా అంటే చాలా పుల్లగా ఉందండి. స్మెల్ కూడా చాలా పుల్లగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడైతే బాగా డైల్యూషన్ అనేది చేసుకోవాలి. బాగా ఎక్కువగా చేసుకోవాలండి. ఇది ఎంత కొంచెం కదా, నా మొక్కలకి నేను సరిపోయేటట్టు ఈ పెరుగునైతే ఇప్పుడు నేను డైల్యూషన్ చేసుకుంటున్నాను. క్లియర్గా చూడండి. మనం 1:6 రేషియోలో లేకపోతే 1:5 రేషియోలో కూడా మనం డైల్యూషన్ అనేది చేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఒక బకెట్ తీసుకున్నాను. బకెట్ చూసి మీరు ఇదైపోకండి, అది గార్డెన్కి వేరేగా వదిలేసాను, అందుకని అది అలా తయారైంది. మొత్తం ఈ పెరుగు అనేది నేను మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న వాటిని ఇప్పుడు మనం డైల్యూషన్ అనేది వాటర్ అయితే ఇప్పుడు తీసుకుందామండి. 1:6 రేషియోలో అయితే నేను తీసేసుకుంటున్నాను. చూసారా, ఎంత తక్కువ క్వాంటిటీతో మనం ఎక్కువగా డైల్యూషన్ చేసుకుంటే అది మన మొక్కలకి అనేది అంత చక్కగా అందుతుంది. చాలా డైల్యూషన్ ఎంత బాగా మనం చేస్తే మొక్కలకి అని అంత చక్కగా అందుతుందండి. డైల్యూషన్ అనేది బాగా చేసుకోవాలి. చూసారా, మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేసేస్తున్నాడు. ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నాడో. ఇంకోండి, ఎంత చక్కగా చూసారా, అంత డైల్యూషన్ చేసినా ఎంత కలర్ఫుల్గానే ఉంది. ఇది తప్పనిసరిగా మీరు మీ మొక్కలకైతే కంపల్సరీగా ఇవ్వండి. అప్పుడు మొక్కలు అనేవి చాలా చక్కగా బాగుంటాయండి. గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. మొక్క కూడా చిగుర్లు గట్రా వస్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ని అయితే ఇచ్చేద్దామండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. చూడండి, నేను లాస్ట్ టైం అయితే మస్టర్డ్ పౌడర్ అయితే ఇచ్చాను కదండి. దానివల్ల చూసారా చిగుర్లు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. మొక్క కూడా గ్రీనరీగా బతుకుతుంది. ఈ మధ్య ఎండలో ఉండడం వల్ల మొక్కలు అయితే చాలా దీనిగా ఎండిపోయేటట్టు, లీవ్స్ గట్రా ఎండిపోయేటట్టు అయిపోయిందండి. ఆ మస్టర్డ్ ఫర్టిలైజర్ ఇచ్చాక చిగుర్లు, పువ్వులు అంత చాలా చక్కగా వస్తున్నాయి. మీరు ఇవ్వాలనుకుంటే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అండి, అది కూడా ఆర్గానిక్ ఫర్టిలైజరే. మస్టర్డ్ పౌడర్ అనేది మీరు నా బిఫోర్ వీడియోలో ఉంది, ఛానల్లోకి వెళ్ళి చూసి ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను ఈ రోజ్ ప్లాంట్కి ఇది పెద్ద కంటైనర్లో ఉంది కాబట్టి నేను ఒక మగ్గు అయితే వేసుకుంటున్నాను. అగోండి, నేను మల్లె మొక్క జంట అయితే వేసానండి. నేను అక్కడ పుదీనా స్టెమ్స్ను అండ్ మెంతికూర కూడా వేసాను. వాటికి కూడా నేను చిలకరిస్తున్నానండి వాటర్ అయితే అది ఫర్టిలైజర్ని. మల్లె మొక్క స్టెమ్ని అయితే వేసానండి ఇందులో.
నెక్స్ట్ ఇగోండి ఇది ఇక్కడ ఇది వైట్ ఫ్లవర్స్ అండి. ఇవి నాగజెంబుడు అంటారు. వీటికి కూడా నేను ఒక్కొక్క మగ్గు లెక్క అన్ని మొక్కలకి వేస్తున్నాను. ఇవి బెండకాయ మొక్కలండి. చాలా చక్కగా పెరుగుతున్నాయి. నేను విత్తనాలు అయితే వేశాను కదా, అది కూడా విత్తనాలు ఎలా వేశానో అవి రిజల్ట్ అనేది కూడా నేను వీడియో చేశాను. అది కూడా ఉంది ఛానల్లో, వెళ్ళి చూడండి. ఇలాగే అన్నీ చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటాయి నా వీడియోస్ అన్నీ ఇంట్లో ఆర్గానిక్గానే చేసుకొని ఇస్తాను. ఏవి కూడా కెమికల్స్ ఏవి ఇవ్వనండి. మీరు ఇలానే చక్కగా జీరో కాస్ట్ మనీతో ఇంట్లోనే కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అన్నీ చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా మీరు మొక్కల్ని చూసుకునేటట్టు ఉంటుంది. మొక్కలు కూడా చాలా గ్రోతింగ్గా పెరుగుతాయండి. ఇదిగోండి కంపోస్ట్ని అయితే నేను తయారు చేస్తున్నాను కదా, అందులో కూడా కొంచెం మనం ఈ బటర్ మిల్క్ అనేది మనం వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఇవైతే అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి. తర్వాత ఇదిగోండి ఇది పాలకూర. దీనికి మనం చూసారా, దీనికి కూడా మనం లైట్గా స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వాటరింగ్ లాగా చేస్తే పడిపోతాయండి సైడ్కి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి తోటకూర అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సన్నజాజి మొక్కల గురించి అయితే, కేర్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. వీడియో అయితే చేస్తాను. తోటకూర చూసారా ఎంత చక్కగా పెద్దదైపోయిందో, చాలా చక్కగా వచ్చాయి. చాలా చక్కగా అయితే వస్తున్నాయండి. ఇది మనకి ఎక్కువగా సన్లైట్ అనేది మన మొక్కలకి అవసరం. సో ఇదే అండి మా గార్డెన్ ఎండ్ ఫర్టిలైజర్ అనేది. నెక్స్ట్ వాటరింగ్ చేశాక ఇంకా ఎండుటాకులు ఉంటే ఇంకా బయట పడేయకుండా తీసి కంపోస్ట్లోనో లేదా మొక్క మొదటి భాగంలో వేసేస్తున్నానండి. అది మనం ఆ డ్రై లీవ్స్ ఈ వాటరింగ్ చేసినప్పుడు అది కలిసి కొంచెం తడిచి కంపోస్ట్ లాగా తయారవుతుంది. చాలా చక్కగా అయితే మనం కంపోస్ట్ని కుండీలు కూడా అదే మొక్కతో కూడా తయారు చేసేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే అన్ని ఇలాంటి టిప్స్ కోసం అయితే నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి. అండ్ మీకు ఏ ప్లాంట్స్ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొంచెం పెరుగు అనేది ఉంచానండి. ఆ చిలికిన పెరుగునైతే నేను లాస్ట్ వీడియోలో వర్మీ కంపోస్ట్ని మనం తయారు చేసేది నేను వీడియో షార్ట్ చేసి పెట్టాను. అసలు అందులో కూడా నేను కొంచెం ఈ కర్డ్ అనేది వేసేసాను. చాలా చక్కగా ఇది వేస్తే ఇందులో ఇది పులుపుది కదండి, ఆ ఎర్త్వామ్స్ అనేది కొంచెం దానికి ఫుడ్లా ఉండి ఇవి ఇంకా ఆ ఎర్త్వామ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.